బద్రీనాథ్ ఆలయ రహస్యాలు మరియు బద్రీనాథ్ గుడి తాళాల విశేషాలు, ఇంకా బద్రీనాథ్ యాత్ర వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ పట్టణం సముద్ర మట్టానికి 3133 మీటర్ల ఎత్తులో గర్వాల్ హిమాలయాల్లో ఉంది. ఇది మంచుతో కప్పబడి శిఖరాలతో చుట్టుముట్టబడి అలకనంద నది ఒడ్డున ఉంటుంది. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలుగా పరిగణించబడే 4 చార్ధామ్ యాత్రలలో ఇది ఒకటి. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది మరియు దీనిని 9వ శతాబ్దంలో హిందూ తత్వవేత్త మరియు వేదాంతవేత్త అయిన ఆదిశంకరుడు నిర్మించాడని నమ్ముతారు. బద్రీనాథ్ ఆలయ చరిత్ర పురాతన కాలం నాటిది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ఆదిశంకరులు నిర్మించారు. ఆదిశంకరుడు భారతదేశంలో హిందూ మతం పునరుద్ధరణకు కారణమైన వేదాంతవేత్త. అతను సమీపంలోని అలకనంద నదిలో కనుగొన్న విష్ణువు యొక్క నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారన్నా చార్ధామ్ యాత్రను చేయాలని కోరుకుంటారు. ఇప్పటికే ఏప్రిల్ మాసం నుండి ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చార్ధామ్ యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం. బద్రీనాథ్ విష్ణువుకు సంబంధించిన 24 అవతారాలలో ఒకటి. ఇందులో నరనారాయణ ఋషులే నివాసం ఉండేవారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేశాడట. బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, వింతలు, రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రతి ఏడాది బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరవాలంటే ఏ గుడి తలుపులైనా ఒక తాళపు చెవితో తెరుస్తారు. కానీ బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం 3 తాళాల ద్వారా తెరవబడుతుంది. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 3 తాళపు చెవులు 3 వేర్వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి. స్థానికుల సమాచారం మేరకు ఒక తాళపు చెవి తెహ్రీ రాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది. మరో తాళపు చెవి బద్రీనాథ్ ధామ్ మొహతార్ వద్ద ఉంటుంది. ఇంకో తాళపు చెవి హక్ బండారి ప్రజల దగ్గర ఉంటుంది. ఈ గుడి తలుపులను కేవలం ఒక తాళపు చెవితో తెరవలేము. 3 తాళపు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణు విగ్రహానికి నెయ్యి పూస్తారు. 6 నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. లేదా నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతంగా భావిస్తారు. ఈ ఆలయంను 6 నెలల పాటు ఎందుకు మూసివేస్తారంటే ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో పాటు కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు కూడా 6 నెలల పాటు భక్తుల దర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని 8వ వైకుంఠంగా పిలువబడుతుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 6 నెలలు నిద్రపోతారు. మరో 6 నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు. అంతేకాదు శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయం తలుపులు మూసివేయబడతాయి. బద్రీనాథ్ ఆలయం ఉత్తరాంచల్లోని అలకనంది నది ఒడ్డున నరనారాయణ అనే 2 పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ నరనారాయణ విగ్రహాల్ని పూజిస్తారు. ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలిగ్రామ రాతితో చేయబడింది. ఇక్కడికొచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ధామ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఇది విష్ణు నివాసమే కాదు, ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఇలాంటి మరిన్ని రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.